నేను నీకు అవశ్యం విద్యాదానం చేయగలను. సూతులకు రథసారథులయ్యే అధికారం ఉంది గాని వారు బాణాలు సంధించరాదు. శస్త్రం ధరించే సూతులకు కురురాజ్యంలో ఎటువంటి స్థానం లేదు. సూతపుత్రుడవు అయితే ధనుర్విద్యని స్వప్నంలో కూడా నేర్చుకోలేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఈ ఎపిసోడ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి గైస్, చాలా నేర్చుకుంటాం. అండ్ ఈ వీడియోకి మీ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో అందరు లైక్ చేయండి. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా 500 లైక్స్ రీచ్ అయిపోతారు. సో లైక్ చేయండి గైస్. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, సో లైక్స్ అనేవి ఒక బిజినెస్ అని అంటున్నారు చాలామంది. సో ఇదంతా ఏంటో, ఇది అన్నిటికీ రీజన్ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం రండి. సామాజిక బంధనాల వలన హతాశుడైన ఒక యువకుడు ఆత్మవిశ్వాస బలంతో తనొక శ్రేష్ఠ ధనుర్ధారిణని నిరూపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రణామం. ఆయుష్మాన్ భవ. అద్భుతం. నీ ధనుర్విద్య నా విద్య కన్నా అమోఘమైంది పుత్రా. నా విద్య కేవలం మృగయా వృత్తికి మాత్రమే ఉపయోగపడుతోంది, నా శిష్యులకు. మృగయ, అది విద్య కాదు కదా గురువర్య. నేను ధనుర్విద్య నేర్చుకోవాలని తప్పిస్తున్నాను. ఎన్నెన్నో గురుకులాలకు వెళ్లి నేను శిష్యుణ్ణి కావాలని ప్రయత్నించాను. కురు పాంచాల రాజ్యాలలోని గురువులందరినీ ప్రార్థించాను. కేవలం మృగయ నేర్చుకోవాలన్న కారణంగా కాదు. కానీ నీకు కావలసిన ఆ విద్య నేర్పించేది ఎవరు నీకు? నీకు తెలుసు కదా, మన కులంలో జన్మిస్తే ఇటువంటి ఉన్నత విద్యకు అర్హత ఉండదు. విద్య విశ్వంలోని పంచభూతాల్లా ఈశ్వర ప్రసాదం. దానిపై కొందరికి అధికారం ఏ విధంగా వస్తుంది? నేను నీతో వాదించాలనుకోవడం లేదు కర్ణ. ఈ గురుకులంలో నీకు కావలసింది లభించదు. దృషధ్వతి నది ఒడ్డున ద్రోణాచార్యుల వారి గురుకులం ఉంది. వెళ్లి వారిని అర్థించు. అది వారు నిన్ను తమ శిష్యునిగా అంగీకరిస్తేనే. వెళ్ళు. నేనీ జాతి భేదాలను ఉచ్చనీచాలను ఒప్పుకోను. నేను వెంటనే ద్రోణాచార్యుల గురుకులానికి వెళ్లి విద్యాభ్యాసం చేస్తాను. అర్జున, ప్రణామం గురుదేవా. నీవెవరు పుత్ర? నా పేరు కర్ణుడు. మీ పేరు ప్రఖ్యాతులు విని మీ చెంతకు వచ్చాను ఆచార్య. మీ నుంచి ధనుర్విద్యాదానం పొందాలని నా ఆశ. మా తండ్రి గారు మహామహితాత్మ భీష్ముల వారి రథసారథి. సూతపుత్రుడవా? అయితే ధనుర్విద్యని స్వప్నంలో కూడా నేర్చుకోలేవు. నీకు తెలియదా, ఉన్నత విద్యలపై కేవలం క్షత్రియులకే అధికారం ఉంది. సూతపుత్రుణ్ణా? అవును, సూతపుత్రుణ్ణే. నేనేం క్షత్రియ పుత్రుడిలా రాజ్యం కోరుకోవడం లేదు కదా ఆచార్య. నేను కేవలం నా సామర్థ్యాన్ని సఫలం చేసుకోవాలనుకుంటున్నాను. మరి నేనెందుకు ధనుర్విద్య నేర్చుకోకూడదు ఆచార్య? అధికారికి తన సామర్థ్యం ఆశీర్వాదం వంటిది. అదే నిజమైతే మీరెందుకు యుద్ధ విద్యలు అభ్యసించారు? మీ పుత్రునికి ఎందుకు శస్త్ర విద్యలు నేర్పుతున్నారు మీరు, గురు ద్రోణాచార్య? నాతో వాదం పెట్టుకోకు. నేను అనన్యుణ్ణి. నేను ఏ స్త్రీ గర్భం నుంచి జన్మించిన వాణ్ణి కాను. భరద్వాజ మహర్షుల వారి ద్రోణపాత్రలో జన్మించాను నేను. అలాగే నీ జన్మ కూడా దివ్యమైందైతే నిరూపించు, అన్యథా వెళ్ళిక్కడి నుంచి. దివ్యమా? దివ్యమంటే ఏమిటి ఆచార్య? ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులకు దివ్యవరమే అవుతాడు. కులమతాల ఆధారంగా తల్లి మమతను, తండ్రి స్వప్నాలను గణించే అధికారం ఎవరికుంది? గుండెను రాయి చేసుకుని మా తండ్రి గారు నన్ను ధనుస్సుకు దూరంగా ఉండమని చెప్పారు. ఈ సమాజం వారిని ఇంతగా భయపెడుతోంది ఎందుకని? నా వలన వారికి గౌరవం, సంతోషం ఎందుకు లభించలేదు? నేను నా సామర్థ్యాన్ని అణుచుకుని జీవించవలసిన అవసరం ఏమిటి? ఈ నియమాలన్నీ ఎవరు రూపొందించారు? మా తండ్రి గారేమైనా ఎంచుకున్నారా తన కులాన్ని? లేదంటే వారి పూర్వీకులు ఎంచుకున్నారా? అయితే మరి ఎందుకున్నా ఈ నియమాలన్నీ? లోకంలో మనుష్యులను ఉచ్చనీచాల పేరుతో విభజించడానికా?
ఎందుకు? లేదు, ఇటువంటి నియమాలను నేను మన్నించలేను ఆచార్య. ఇటువంటి సంప్రదాయాలను అతిక్రమించడానికి నేనెంతో గర్వపడుతున్నాను. ధనుసుకు నారిని కట్టేవాడికే దాని మీద అధికారం ఉంటుంది. అది జన్మ వల్ల సిద్ధించదు, కర్మ వల్ల ప్రాప్తిస్తుంది. నీ అహంకారం ఆకాశాన్ని అంటుతున్నది, అయినా అది వ్యర్థం. ఉన్నత విద్యలపై కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకే అధికారం ఉంది, సూతులకు లేదు. యజ్ఞంలో అగ్నిని ఘృతంతో జ్వలింపజేస్తారు, వంటకైతే తైలాన్నే వినియోగిస్తారు. పరశురామ ప్రభువుల వారు ఘృతాన్ని వంటకు వాడలేదా? వెళ్ళిక్కడి నుంచి. నీ ముఖం చూడటం కూడా నాకు ఇష్టం లేదు. వెళుతున్నాను. ఇప్పుడే వెళ్ళి మీకు విద్య నేర్పిన వారి నుంచే నేను విద్యను అభ్యసిస్తాను. మళ్ళీ వస్తాను. భరత వర్షంలోనే శ్రేష్ఠ ధనుర్ధారినై నేను తప్పక తిరిగి వస్తానని మీకు నమ్మకం కలిగించి మరీ వెళ్తాను. మీ శిష్యులందరికన్నా నేను శ్రేష్ఠుడని అనిపించుకుంటాను. ఈ కేశాలతో సహా సమాజ నియమాలను నేను త్యజిస్తున్నాను. ఈ సమాజం నన్ను అవమానించింది. ఈ సమాజాన్ని ప్రతిఘటించి నా ప్రతాపాన్ని చూపిస్తాను. నా పాత వస్త్రాలతో సహా నేను సంప్రదాయాలను త్యజిస్తున్నాను. ఈ రోజు నుంచి నా సామర్థ్యమే నా చిరునామా, నా విద్యయే నా ధర్మము. ప్రణామాలు. నీవు బ్రాహ్మణుడవేనా? తమవలనే నేను కూడా క్షత్రియులకు విరోధిని ప్రభూ. నేను క్షత్రియులందరికీ కాదు, నయవంచక క్షత్రియుల విరోధిని. అంతకు మించి అధికంగా నేను బ్రాహ్మణ దౌర్బల్యానికి, మానవ దౌర్బల్యానికి, సామాజిక దౌర్బల్యానికి విరోధిని నేను. తమ సముఖానికి నేను బలవంతుణ్ణి కావాలన్న ఆశతో వచ్చాను. నేను ఆచార్యత్వం వహించడం మానుకున్నాను వత్సా. అంతేకాదు, నా శస్త్రాలన్నింటినీ నేను దానం చేశాను. కానీ మాకు నీ ముఖంలోని తేజస్సును చూసి నీకు విద్యాదానం చేయాలన్న కోరిక ఉత్పన్నమవుతోంది. వత్సా, నీవు బ్రాహ్మణుడవైతే నేను నీకు అవశ్యం విద్యాదానం చేయగలను. సూతులకు రథసారథులయ్యే అధికారం ఉంది గాని వారు బాణాలు సంధించరాదు. శస్త్రం ధరించే సూతులకు కురురాజ్యంలో ఎటువంటి స్థానం లేదు. సూతపుత్రుడవు అయితే ధనుర్విద్యని స్వప్నంలో కూడా నేర్చుకోలేదు. ఉన్నత విద్యలపై కేవలం క్షత్రియులకు బ్రాహ్మణులకే అధికారం ఉంది, సూతులకు లేదు. నేను బ్రాహ్మణుడను ప్రభు, బ్రాహ్మణుడను ప్రభు, బ్రాహ్మణుడను ప్రభు, బ్రాహ్మణుడను ప్రభు, బ్రాహ్మణుడను ప్రభు. పుత్రాకర్ణ, నేటి నుండి నీ శస్త్ర విద్యాభ్యాస కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరొక సూర్యుడిని ప్రతిష్ఠించారా పరశురామ ప్రభు? పుత్రాకర్ణ, ఈ ప్రకారంగా ఏ రోజైతే నీవు ఈ కార్యం చేయగలవో
ఆ రోజున నీవు చేస్తున్న ఈ ధనుర్విద్యారాధన పరిసమాప్తమవుతుంది. పన్నెండు సంవత్సరాల తరువాత సో గాయస్, మీరందరూ అడిగినట్టు హరహర మహాదేవ్ సీరియల్ని అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఈ ఛానల్లో కాదు, వేరే ఛానల్లో. సో ఎందుకంటే ఈ ఛానల్లో ఆల్రెడీ 2 సీరియల్స్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి. సో 3rd సీరియల్ అనేది పెట్టడం చాలా కష్టం అవుతుంది. సో అందుకని ఇంకొక ఛానల్లో హరహర మహాదేవ్ సీరియల్ అనేది స్టార్ట్ చేశాను గైస్. ఫస్ట్ నుంచి అన్ని ఎపిసోడ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. అండ్ దాని లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను. సో వెళ్ళి చూడండి గైస్, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది. శివుడి గురించి మనం తెలుసుకోలేని నిజాలన్నీ తెలుసుకుంటాం అందులో. సో శివపురాణానికి బేస్డ్ అయి ఉంటుంది ఈ సీరియల్ అనేది. సో మనం ఆల్రెడీ మహాభారతం చూసాం, రాధాకృష్ణ చూస్తున్నాం. సో ఈ సీరియల్ని కూడా ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంతమంది ఏమనుకుంటున్నారంటే సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమన్నా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే ఒక 2 months 3 monthsకి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 months 3 monthsకి. ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరనమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు. నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే సీరియల్స్, మన హిందూ మిథాలజీ, సో ఇది హిందూ సంప్రదాయం అని తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి.
సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమనంటే లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇలా తెలుసుకుంటున్నాను, సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరు ఏం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గైస్. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు. లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకి ఎలా యూజ్ అవుతుంది, సో ఇవన్నీ చెప్పారు కదా. సో అందుకనే సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్, ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.